అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎంతమంది అయితే ఈ శుక్రవారం పేర్లు ఇచ్చారో, ఎంతమంది అయితే వాళ్ళ ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శ్రమలో, శోధనలో ఉన్నవాళ్ళు, బలహీన స్థితిలో ఉన్నవాళ్ళు పేర్లు ఇచ్చారో, ఇంకా వివాహాలు కావలసిన వాళ్ళు పేర్లు ఇచ్చారు, ఆరోగ్యము లేని వాళ్ళు పేర్లు ఇచ్చారు, గర్భఫలము లేని వాళ్ళు పేర్లు ఇచ్చారు, ప్రార్థించండి. చదువుకునే విద్యార్థులు పేర్లు ఇచ్చారు, ప్రార్థించండి. ఇంకా రైతుల కొరకు ప్రార్థించండి. భారతదేశం క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. ఈరోజు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలైంది. ఈ 79 సంవత్సరాలు కూడా దేవుడు భారతదేశాన్ని కాపాడాడు, ఇక ముందు కూడా కాపాడబడాలి. భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడికి ఆత్మపరమైన స్వాతంత్ర్యం రావటానికి మనం అందరం కూడా ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. యెరూషలేము ప్రార్థనా మందిరంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి కుటుంబంలో పరిపూర్ణ రక్షణ కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాం. బలిదేవులపాడు గ్రామాన్ని గురించి, మండలాన్ని గురించి, దేశాలను గురించి, రాష్ట్రాలను గురించి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. అట్లాగనే శనివారం, ఆదివారం జరగబోయే కార్యక్రమాలను గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. అందరం కూడా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. గొప్ప దేవుడా, గొప్ప దేవుడా, గొప్ప దేవుడా, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు తెలియచేస్తున్నాను ప్రభువా. అయ్యా, నేను చేస్తూ ఉండగా మీరందరూ మనసులో ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రభువా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి, నీకు వందనాలు. అయ్యా, ఈ సమయంలో ఇంతవరకు ఈ ఉపవాస ప్రార్థనలో మీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. 10 గంటల నుంచి 2 గంటల వరకు నీ సన్నిధిలో బిడ్డలు పాటల ద్వారా, వాక్యాల ద్వారా, తండ్రి ప్రార్థన ద్వారా గడపటానికి శుక్రవారం అయ్యా నీ సన్నిధిలో మీరు ఇచ్చిన ఈ సంతోషకరమైన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియచేస్తున్నాను ప్రభువా. మరి సమయంలో మీరు వాక్యము ద్వారా ఈరోజు మాతో మాట్లాడారు ప్రభువా, మాట్లాడారయ్యా. మీరు దాసులు కారు, స్వతంత్రులే అన్నావు తండ్రి. ఒకప్పుడు పాపానికి దాసులుగా ఉన్నామయ్యా, పాపానికి బానిసులుగా ఉన్నామయ్యా, ధర్మశాస్త్రానికి బానిసులుగా ఉన్నాము తండ్రి. కానీ ఈరోజు నీ రక్తము ద్వారా, నీ కృప ద్వారా మమ్మలను కడిగి శుద్ధీకరించి స్వతంత్రులుగా నీ కుమారులుగా చేసినందుకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఈ స్వాతంత్ర్యాన్ని వినియోగించుకొని ఈ స్వాతంత్ర్యంలో మీరు స్థిరంగా ఉండండి, మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకోవద్దన్నావయ్యా. అయ్యా, మేము ఎట్టి పరిస్థితుల్లో మరలా పాపము జోలికి పోకుండా, శాపము జోలికి పోకుండా, లోక ఆశ జోలికి పోకుండా నీ సన్నిధిలో స్థిరముగా ఉండటానికి, నీ ఆత్మీయతలో మమ్మల్ని స్థిరపరచడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను దేవా. నీ వందనాలు, స్తోత్రాలు నాయన చెల్లిస్తున్నారు ప్రభువా. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా నాయన అయ్యా, శుక్రవారం ఎంతమంది అయితే పేర్లు ఇచ్చారో, ఎందరైతే పేర్లు ఇచ్చారో అయ్యా మా అందరూ ప్రార్థించండి. హాస్పిటల్లో ఉన్న వారి కొరకు అందరూ ప్రార్థన చేద్దాం. అందరం కూడా అయ్యా, ఎందరైతే హాస్పిటల్లో ఉండి పేర్లు ఇచ్చారో, రోగులుగా ఉండి పేర్లు ఇచ్చారో, బలహీన స్థితిలో ఉండి పేర్లు ఇచ్చారు, అనారోగ్య స్థితిలో ఉండి పేర్లు ఇచ్చారయ్యా, ప్రతి ఒక్కరిని నువ్వు తాకయ్యా, ప్రతి ఒక్కరిని నువ్వు తాకమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ శుక్రవారమున ఎందరైతే బలహీన స్థితిలో ఉండి పేర్లు ఇచ్చారో, సంఘ ప్రార్థన ద్వారా దేవుడు ఆలకించి బలహీన స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఆయన హస్తము నుంచి దేవుడు ఇప్పుడే ముట్టునుగాక, స్వస్థపరుచునుగాక, బాగు చేయునుగాక, లేవనెత్తునుగాక. అయ్యా, బయట వాళ్ళు ఎంతమంది అయ్యా అనేక ప్రాంతాల నుంచి ఫోన్ చేసి ఫోన్ ద్వారా ప్రార్థించమని కోరుతున్నారో ప్రభువా, ప్రతి కుటుంబంలో ముట్టి స్వస్థపరిచి పరిపూర్ణమైన స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. అట్లాగనే తండ్రి, వివాహాలు కావలసిన వాళ్ళు సంఘములో ఉన్నారు, వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఎంతమంది వివాహాలు కాలేక బాధపడుతున్నారో ప్రభువా, ఈ ఉపవాస ప్రార్థనలో సంఘ ప్రార్థన ఆలకించి అయ్యా ఉపవాసం నుండి ప్రార్థిస్తున్న వీళ్ళందరూ నాయన ప్రార్థనల ద్వారా అతి త్వరలో
వివాహాలు కాక బాధపడుతున్న వారందరికీ దేవుడు మంచి వివాహాలు జరిగించునుగాక, సమకూర్చునుగాక. నీ కొందనాలు స్తోత్రాలు తెలియచేస్తున్నాను ప్రభా. అట్లాగనే తండ్రి అయ్యా, రక్షణ లేకుండా ఎంతమంది ఉన్నారో, నిజమైన స్వాతంత్ర్యాన్ని పొందుకోలేని వాళ్ళు సంఘము బయట, గ్రామాల్లో, దేశంలో ఎంతమంది ఉన్నారో ప్రభా. అటువంటి వారందరికీ ఈరోజు సంఘ ప్రార్థన ఆలకించి నిజమైన స్వాతంత్ర్యాన్ని దేవుడు అనుగ్రహించునుగాక, దయచేయునుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని పాపము నుంచి, అయ్యా పాపమనే దాస్యము నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ నామానికి వందనాలు, స్తోత్రాలు. స్వతంత్రంగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు అయ్యా. అయ్యా మరొకసారి నాయన, అయ్యా వివాహాలు డేట్లు పెట్టుకొని ఆగిపోయిన వివాహాలు ఉన్నాయి, అవి కూడా దేవుడు త్వరలో జరిగించునుగాక. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రవ్వా. ఇంకా చదువుకునే విద్యార్థులు ఉన్నారయ్యా, యవనస్తులైన విద్యార్థులు ఉన్నారు, సండే స్కూల్ పిల్లలు ఉన్నారు ప్రవ్వా. వాళ్ళ చదువుల్లో మీరు తోడుగా ఉండి మంచి జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నానయ్యా. సంఘములో వృద్ధులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు అయ్యా, అనేకులు ఉన్నారు, దర్శించండి, మరి పూర్ణ ఆరోగ్యాలతో నింపమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ సంవత్సరం పాడి పంటలను కూడా దేవుడు బహుగా దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. వందనాలు, స్తోత్రాలయ్యా. సంఘ పరిచర్యను ఈ హస్తాలకు అప్పగించుకుంటూ బలపరచమని మా భారతదేశం కోసం ప్రార్థిస్తున్నానయ్యా. భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుడికి నిజమైన ఆత్మ స్వాతంత్ర్యాన్ని మీరు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ నామానికి వందనాలు, స్తోత్రాలు. అక్కగారిని అయ్యా, వాళ్ళ పిల్లలను, వాళ్ళ కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకొని అయ్యా, ఎందరైతే ఈరోజు మందిరంలో ఉపవాసం ఉండి ప్రార్థనకు వచ్చారో, బయట వాళ్ళు ఎంతమంది ఉపవాసం ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ హస్తాలకు అప్పగించుకుంటూ బలపరచుమని, ఉద్యోగాలు లేక ఎందరైతే ప్రార్థన చేయమని కోరారో ప్రతి ఒక్కరికి దేవుడు మంచి ఉద్యోగాలు దేవుడు దయచేయునుగాక. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, మా సేవకుల గురించి కూడా తోటి సేవకులను కూడా బలపరచండి, తోటి సంఘాలను కూడా బలపరచండి. భారతదేశంలో సువార్త అధికంగా జరగటానికి సహాయం చేయండి. మా దేశం చుట్టూ ఎప్పుడు కంచి వేసి నామానికి మహిమ తెచ్చుకోమని ఈ శుక్రవారం తండ్రి అయా పేర్లు ఇచ్చిన వారందరి కోసం మేము ప్రార్థిస్తున్నాం. దీవించండి. రేపు పగలు అబ్రహాము గారి కుటుంబంలో జరగబోయే కార్యక్రమాన్ని దేవుడు మహిమార్థమై జరిగించునుగాక. అయ్యా, ఎడ్వర్డ్ వాళ్ళ గృహంలో జరగబోయే కార్యక్రమాన్ని కూడా మహిమార్థమై జరిగించమని, ఈ 2 రోజులు వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని ఘనంగా ఆదివారం ఆరాధన కూడా ఘనంగా మహిమార్థమై జరిగించమని ప్రార్థిస్తూ, చివరిగా దైవజనుడు తన కుటుంబాన్ని కృపలో జ్ఞాపకం చేసుకోమని, నీ చిత్తమైతే మరలా వచ్చే శుక్రవారం వరకు మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని, ఫోన్ల ద్వారా ఎంతమంది ప్రార్థన చేయమని అడిగారో వాళ్ళందరి కుటుంబాలను దీవించి నీ కృపలో జ్ఞాపకం చేసుకొని బలపరచమని క్రీస్తు నామములు అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామము పరిశుద్ధపరచబడునుగాక, రాజ్యమొచ్చునుగాక, మీ చిత్తము పరలోకములో ఉన్నట్లు భూలోకం నెరవేరునుగాక. అనుదినాహారము నేడు మాకు దయచేయండి, అపరాధములను క్షమించండి, మమ్మ శోధనలో ప్రవేశం కీడు నుంచి రక్షించండి. ఎందుకనగా రాజ్యమును, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ప్రవేశు రక్తమే సంపూర్ణ విషయం, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును కూడి ఉన్న మనందరికీ, ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్న వారందరి చుట్టూ, పేర్లు ఇచ్చిన అందరి చుట్టూ, మన భారతదేశం చుట్టూ ఆయన కృపతోడే నిరంతరము కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రాలు. కూడి ఉన్న మీకు అందరికీ